కిటికీ అంటూ ఓపెన్ చేస్తే గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. ప్రస్తుతం 'దేవర' మూవీ విషయంలో జరుగుతుంది అదే. రివ్యూస్ తో పాటు కొన్ని నెగెటివ్ ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఈ మూవీలో చూపించబడ్డాయి అన్నది కాదనలేని నిజం. దాంట్లో చూపించినటువంటి షార్క్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. ఈ మూవీ యొక్క సెన్సార్ రిపోర్ట్ అయితే ఆల్రెడీ బయటకు వచ్చింది. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉందని, 40 నిమిషాలు, చివరి 40 నిమిషాలు మాత్రం గూస్ బంప్స్ తెప్పించే విధంగా అయితే ఈ మూవీ క్లైమాక్స్ ఉందట. సీన్స్ అయితే ఈ మూవీ నుంచి తొలగించినట్టు తెలిసింది. ఒక 5 సీన్స్ అయితే మళ్ళీ ఇచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. మూవీకి సరిపడ్డటువంటి కంటెంట్ 5 సీన్స్ లో కూడా ఉంది అని అర్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ బ్యాక్ ఇయటం జరిగింది. రిపోర్ట్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉందని మాత్రం అర్థమైపోయింది. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ అయితే ఫైనల్ గా ఓకే చేశారు. సముద్ర గర్భంలో జరిగేటటువంటి ఎమోషన్స్ తో కూడినటువంటి సన్నివేశాలతో నిర్మించబడింది ఈ మూవీ. ఎత్తుగా కూడా ఉండబోతుందని మనకి ఇట్టే అర్థమైపోయింది ట్రైలర్ చూస్తే. కూడా ఈ మూవీ పట్ల ఎంతో ఎగ్జైటింగ్ తో ఉన్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. పాటలుగా వస్తున్నటువంటి ఈ మూవీ మీద ఎనలేని అంచనాలు ఉన్నాయని చెప్పడంలో డౌటే లేదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నడుస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఒక్కసారిగా పెళ్లి బిగిందని చెప్పాలి. సెన్సేషన్ సృష్టించడానికి అయితే రెడీగా ఉంది 'దేవర' మూవీ. రిలీజ్ అవడమే ఆలస్యం. రణబీర్ కపూర్ గానీ, సైఫ్ అలీ ఖాన్ గానీ వారి యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టబోతున్నారు. రెండవ క్యారెక్టర్ లో నటించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే పీక్ స్టేజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ యొక్క ఓపెనింగ్స్ మాత్రం అసాధారణమైన రేంజ్ లో ఉండబోతున్నాయని చెప్పాలి కూడా. నార్త్ లో ఈ మూవీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పాలి. ప్రమోషన్స్ పరంగా కూడా వేగం అయితే పెంచినట్లు తెలుస్తుంది. హిందీ వెర్షన్ లోనే 3000 థియేటర్లో ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది.